పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ కు వెళ్లే రహస్య సొరంగం బయటపడింది. గోల్డ్ స్మగ్లర్ సద్దాం సర్దార్ అరెస్ట్ తో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతని ఇంటిని తనిఖీ చేయగా రహస్య సొరంగం బయటపడినట్లు బెంగాల్ పోలీసులు గుర్తించారు. సద్దాం సర్దార్ బెడ్రూమ్ నుంచి సీక్రెట్ టన్నెళ్లను గుర్తించారు. సీక్రెట్ సొరంగ మార్గం ద్వారా ప్రతిరోజు బంగ్లా చొరబాటుదారులను భారత్లోకి తీసుకుని వస్తున్నట్లుగా తెలిసింది. సుందర్బన్స్ ఏరియాలో ఉన్న మాంగ్లా రివర్స్ కు ఆనుకొని ఉంది ఈ సొరంగ మార్గం. దీనికి సంబంధించి సద్దాం నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు బెంగాల్ పోలీసులు. పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ కు వెళ్లే రహస్య సొరంగం బయటపడింది. గోల్డ్ స్మగ్లర్ సద్దాం సర్దార్ అరెస్ట్ తో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతని ఇంటికి తనిఖీ చేయగా రహస్య సొరంగం బయటపడినట్లు బెంగాల్ పోలీసులు గుర్తించారు. సద్దాం సర్దార్ బెడ్రూమ్ నుంచి సీక్రెట్ టెన్నులను గుర్తించారు. సీక్రెట్ సొరంగ మార్గం ద్వారా ప్రతిరోజు బంగ్లా చొరబాటుదారులను భారత్లోకి తీసుకుని వస్తున్నట్లుగా తెలిసింది. సుందర్బన్స్ ఏరియాలో ఉన్న మాంగ్లా రివర్స్ కు ఆనుకొని ఉంది ఈ సొరంగ మార్గం. దీనికి సంబంధించి సద్దాం నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు బెంగాల్ పోలీసులు. పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ కు వెళ్లే రహస్య సొరంగం బయటపడింది. గోల్డ్ స్మగ్లర్ సద్దాం సర్దార్ అరెస్ట్ తో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతని ఇంటిని తనిఖీ చేయగా రహస్య సొరంగం బయటపడినట్లుగా బెంగాల్ పోలీసులు గుర్తించారు. సద్దాం సర్దార్ బెడ్రూమ్ నుంచి సీక్రెట్ టన్నెళ్లను గుర్తించారు. సీక్రెట్ సొరంగం మార్గం ద్వారా ప్రతిరోజు బంగ్లా చొరబాటుదారులను భారత్లోకి తీసుకుని వస్తున్నట్లుగా తెలిసింది. సుందర్బన్స్ ఏరియాలో ఉన్న మాంగ్లా రివర్ కు ఆనుకొని ఉంది ఈ సొరంగ మార్గం. దీనికి సంబంధించి సద్దాం నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు బెంగాల్ పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వరలక్ష్మి, అంటే బంగ్లాదేశ్ విషయంలో రోజు రోజుకు కొన్ని కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. అసలు భారతదేశానికి సంబంధించి అంటే బంగ్లాదేశ్ లో భారత్ కు ఎట్లాంటి ఈ సొరంగ మార్గాలు ఉన్నాయి, ఇవన్నీ గత 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నా గానీ ఇప్పుడు మాత్రం ఇంకా చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. సో దీంట్లో మరి ముఖ్యంగా హసీనా ఎప్పుడైతే రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగిందో, రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి క్రమంలో కూడా ఈ అంశం మళ్ళొక్కసారి తెరపైకి వచ్చింది. సో కొంతమంది చొరబాటుదారులను భారత్ కు సంబంధించి ఏదైతే రవాణా మార్గం ఉందో, నీటి నుంచి సముద్ర మార్గం ద్వారా వచ్చేటువంటి మార్గం ఉందో భారతదేశంలోకి ఎంటర్ కావడానికి, సో వాళ్ళందరినీ కూడా అంటే తీసుకొస్తున్నారు. కొంతమంది చొరబాటుదారుల్ని భారత్ కు తీసుకొస్తున్నారు అన్నది మాత్రం ప్రధానంగా ఉంది. సో ఈ భారత్ బంగ్లాదేశ్ మధ్య ఒక సొరంగాన్నే తవ్వడం జరిగింది. సో అంతేకాదు ఈ సొరంగం అక్కడ అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో కూడా బంగ్లాదేశ్ కు దారి తీసేటువంటి ఒక సొరంగం కూడా బయటపడడం జరిగింది. సరిహద్దు బలగాలకు సమాచారం అందించామంటూ కూడా గతంలో ఆ సరిహద్దు బలగాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా వాళ్ళకు కొంత సమాచారం అందించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ హసీనా రాజీనామా తర్వాత చాలా కీలకమైనటువంటి పరిణామాలు బయటకు వస్తున్నాయి. సో భారత్ కు సంబంధించి ఒక సొరంగ మార్గాన్ని, ఒక సీక్రెట్ టన్నెల్ నే తవ్వడం జరిగింది. సో గోల్డ్ స్మగ్లర్ ఎవరైతే సద్దాం సర్దార్ ఉన్నారో ఆయన అరెస్ట్ తర్వాత ఈ అంశాలన్నీ కూడా సంచలనాలు బయటకు వస్తున్నాయి. ఆయన ఇంటికి వెళ్లి తనిఖీ చేస్తున్నటువంటి క్రమంలో ఒక సీక్రెట్ టన్నెల్ బయటపడింది. సో సద్దాం సర్దార్ ఎవరైతే ఉన్నారో ఆయన బెడ్రూమ్ నుంచి సీక్రెట్ టన్నెల్ ఒక సొరంగ మార్గాన్ని మొత్తం తవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా ప్రతిరోజు కూడా బంగ్లా చొరబాటుదారులందరినీ కూడా భారత్ లోకి తీసుకొస్తున్నామంటూ కూడా సద్దాం చెప్పడం జరిగింది. ఏదైతే సుందర్బన్స్ ఏరియా ఉందో ఆ సుందర్బన్స్ ఏరియాలో దరిదాపు మాంగ్లా రివర్ కు ఆనుకొని ఉన్నది ఈ టన్నెల్. సో ఇండియాకు బంగ్లాదేశ్ కు బార్డర్ లో ఉన్న
మాంగ్లా రివర్ ఇది అక్కడ బార్డర్ లో ఉంది భారతదేశానికి బంగ్లాదేశ్ కు మధ్యలో. సో ఆ రివర్ కు ఆనుకొని ఈ టన్నెల్ ఉంటా ఉంటుంది. అక్కడ నుంచి సముద్ర మార్గం ద్వారా భారత్ లోకి ఎంటర్ కావడానికి చాలా సుగమంగా ఉంటుంది. సో ఇట్లా ఒక సీక్రెట్ టన్నెల్ ని తవ్వడం జరిగింది గోల్డ్ స్మగ్లర్ సద్దాం సర్దార్. ఆయన అరెస్ట్ తర్వాత బెడ్రూమ్ లోంచి ఏకంగా చొరబాటుదారుల్ని భారత్ లోకి తీసుకొస్తున్నటువంటి అసంచలమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. సో ఇప్పటికైతే కొంత సమాచారం అయితే తీసుకొస్తున్నారు. బట్ ఇంకా బెంగాల్ పోలీసులు ఇంకా చాలా కీలకమైనటువంటి అంశాలని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వరలక్ష్మి.